వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోమవారం భోగి పండుగను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 45వ వార్డులో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, 46వ వార్డు టీఆర్ఎస్ నాయకులు ఆంగోత్ బావ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి మంటల వేడుకల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సోమవారం భోగి పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని 45వ వార్డులో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, 46వ వార్డు టీఆర్ఎస్ నాయకులు ఆంగోత్ బావ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి మంటలు వేడుకల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సరికొత్త ఆలోచనలు, అభివృద్ధితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మార్పు అనుకుంటా ఏడాదంతా పేర్లు మార్చడంతోనే గడిచిపోయిందని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులకు కనువిప్పు కలగాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ లాంటి అభివృద్ధి ఆలోచనలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రావాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా పండి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలన్నారు. కేసీఆర్ పాలనలో గత 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ముందుండగా సంవత్సరం కాలంగా రేవంత్ పాలన మంచి ఫలితాలు పొందడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పాలకుల చెడు ఆలోచనలు భోగి మంటల్లో కాలిపోయి మంచి ఆలోచనలతో మార్పు రావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కష్టాలు తొలగించి ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. మేడం ఇక్కడ సెల్ ఫోన్ కాదు, ముందుకు వచ్చా మేడం, ఎక్కడే అండి. ఓకే పాప పిల్లలు ముందుకు వచ్చా. సార్ 1 సెకండ్. ఓకే. నల్గొండ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో 18వ వార్డు కౌన్సిలర్ గడిగా హిమబిందు శ్రీనివాస్ ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన వంతు నిధులు 2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన శ్రీరామ్ నగర్ కాలనీ ఫేజ్ 1 ముఖద్వారాన్ని సోమవారం మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నల్గొండ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో 18వ వార్డు కౌన్సిలర్ గడిగ హిమబిందు శ్రీనివాస్ ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన సొంత నిధులు 2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన శ్రీరామ్ నగర్ కాలనీ ఫేజ్ 1 ముఖ ద్వారాన్ని సోమవారం మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వార్డు కౌన్సిలర్ గడిగ హిమబిందు శ్రీనివాస్ ముఖద్వారానికి ఇరువైపులా సీసీ రోడ్లను ఏర్పాటు చేసి పచ్చని చెట్లతో అలంకరించడం అభినందనీయమని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఈ వార్డులో అండర్ డ్రైనేజీ వర్క్ మొదలు పెట్టడం జరిగిందని, మరో 6 నెలల్లో వార్డులో ఉన్న మిగిలిన సమస్యలను పూర్తి చేయడం జరుగుతుందని చెప్పడం జరిగిందన్నారు. ఆ వార్డు కౌన్సిలర్ గడిగ హిమబిందు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలలో శ్రీరామ్ నగర్ కాలనీ ఫేజ్ 1 ముఖద్వారం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన పిదప మాట తప్పకుండా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.
మంత్రి సహకారంతో ఈ వార్డు అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, వార్డు అధ్యక్షులు వడ్డేబైన రామకృష్ణ, చింతపల్లి సుందర్, నాతి వెంకన్న, చిత్తలూరి శివ, బొబ్బిలి ఆంజనేయులు, వంగూరి జోసఫ్, తంతనపల్లి కృష్ణ, రాఘవేందర్ రాజు, ధనుష్, సందీప్, ప్రశాంత్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ 18వ వార్డు గత 8 నెలల సంది అండర్గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. సుమారు 8 కిలోమీటర్ల దాకా ఉంది. ఈ వార్డు 8.5 కిలోమీటర్లు దాదాపు పూర్తి కావస్తుంది. త్వరలో గౌరవ మంత్రి గారు ఈ ఫస్ట్ నల్గొండ మొట్టమొదట 18-19 వార్డులు స్టార్ట్ చేశారు. దాదాపు పూర్తి కావస్తుంది. ఆ అండర్గ్రౌండ్ అయితే కొద్ది రోజులు 3-4 నెలలు సెట్ అయిందో వాటి 100% ఒక్క రోడ్డు లేకుండా సీసీ రోడ్డు పూర్తి చేస్తాం. ఒక్కటి లేకుండా. అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉండే, కాకుండా సీపేజ్ వల్ల అది కట్టలేకపోయాం. దాన్ని 19వ వార్డు మార్చి అక్కడ ఉన్న 19వ వార్డు ట్యాంక్ని ఇటు 18 మలుస్తున్నాం. ఈ కాలనీ వాసులు గౌరవ మంత్రి గారు చేసే డెవలప్మెంట్లో అలాగే త్వరలో ఇప్పుడున్న ఈ ముందు రోడ్డు కూడా ఇది పానగల్ టు డ్యూ ఆఫీస్ దగ్గర కూడా నేషనల్ హైవే దాన్ని టేకప్ చేస్తున్నారు. అది త్వరలో పూర్తవుతుంది. మేలో కూడా ఆ రోడ్డు కూడా పూర్తవుతుంది. మా అందరూ ఈ కౌన్సిలర్ గారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ వెంకరెడ్డి గారి ఎప్పుడు తోడుగా ఉండాలి కోరుకుంటూ శ్రీనగర్ కాలనీ ఫేజ్ 1 ఒక ఏదైతే ముఖద్వారం ఏదైతే ఉందో దాన్ని తయారు చేయించి సొంత నిధులతోటి సొంత ఖర్చుతోటి ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నటువంటి ఈరోజు ముఖ్య విశేషం ఏంటంటే ఆ రోజు ఆయన బర్త్డే కూడా గడిగా శ్రీనివాస్ గారిని. ఈ సందర్భంగా వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారికి, కౌన్సిలర్ గడిగా హిమబిందు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా గణేష్ కౌన్సిలర్ గారికి, శ్రీనివాస్ కౌన్సిలర్ గారికి, కాలనీకి సంబంధించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మంచి కార్యక్రమం తీసుకొని ముందుకు పోయినందుకు ముందుగా శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ చూస్తూనే ఉన్నారు, గత 6 నెలల కాలంలో నల్గొండలో అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. మీ వార్డులో కూడా ఇప్పటికే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయింది. ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడైతే పూర్తయింది అక్కడ హౌస్ సర్వీస్ కనెక్షన్ కూడా కలుపుతా ఉన్నారు. కాబట్టి మీకు రాబోయే రోజుల్లో డ్రైనేజ్ సమస్య ఉండకుండా చేయాలనేది అయితే లక్ష్యంతో ముందుకు పోతున్నారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. దానిలో భాగంగా ఇంకొక రాబోయే 2-3 నెలల్లో మీ కాలనీ అంతా ఇంకా సీసీ రోడ్లు కూడా పూర్తయ్యి అందంగా తయారవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలా ఈ కార్యక్రమం పాల్గొన్న ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన హిమబిందు శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గురుస్వామి గారికి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గారికి, శ్రీనివాస్ గారికి, గణేష్ గారికి, కాలనీ వాసులు అందరికీ మొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ. మన ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు మనందరికీ తెలుసు, అభివృద్ధిలో ముందుంటాడు. మనకు 18 వార్డు 19 వార్డుని ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ చెప్పినట్టు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇక్కడే మొదలు పెట్టమని చెప్పిండు. దాదాపు 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగతా పనితో పాటు సీసీ రోడ్ కూడా ఏమని అడుగుతుంది. దాదాపు అందరూ సీసీ రోడ్ వేయాలంటే దానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన పని మొత్తం సింక్ కావాలి, మట్టి. దానికి 3-4 నెలలు పడుతుంది. కాబట్టి ఆ 3 నెలల తర్వాత నా 100% వేస్తాను చైర్మన్ సపోర్ట్ చెప్పింది. సార్ కూడా చెప్పడం జరిగింది, మినిస్టర్ గారు కూడా చెప్పిండు. అన్ని రోడ్లు కూడా నల్గొండలో ఏ రోడ్డు కూడా మట్టి రోడ్డు ఉండకుండా చేయాలని ధ్యేయంతో పనిచేస్తారు. మనందరూ సహకరించాలి, కాలనీవాసులు అందరూ సహకరించి మనం మీరు తీసుకుని ఇప్పుడు కొద్ది ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే, కానీ వచ్చే రోజులు మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే రోడ్లన్నీ అయిపోయిన తర్వాత నీట్గా ఉంటుందని కాలనీ తెలియజేసుకుంటాం. మీకు ఆ రోజు అవకాశం కల్పించిన గత 5 సంవత్సరాల క్రితము 18వ వార్డులో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో ఆ రోజు 18వ వార్డు ప్రజలకి శ్రీరామ్ నగర్ కాలనీ ఫేజ్ 1 ముఖద్వారము ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు నన్ను హక్కున చేర్చుకొని 18వ వార్డు ప్రజలందరూ గెలిపించడం జరిగింది. వాళ్లకు నా గెలుపుకు 100% సహకారం చేసిన సందర్భంగా ఈరోజు 2 లక్షల రూపాయలతో నా సొంత డబ్బులతో ఆర్చిని ఏర్పాటు చేసి తర్వాత పచ్చని చెట్లు అలంకరించి ఈరోజు ప్రారంభోత్సవం పెట్టుకున్నాము. ఈ ప్రారంభోత్సవానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ అన్న బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ అన్న అబ్బగోని రమేష్ గారు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్న గుమ్మల మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. నా ఆహ్వానం మేరకు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా 18వ వార్డు ప్రజలందరికీ ఇక్కడ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినందుకు వారు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ గత 6 నెలల క్రితము మా 18వ వార్డులో ఒక 2 కోట్లతోని అండర్ డ్రైనేజీ వర్క్ మొదలు పెట్టడం జరిగింది.
దాదాపు ఒక 60% కంప్లీట్ అయింది. ఇంకా 40% ఉంది. ఒక 2 నెలల 40% కూడా కంప్లీట్ అవుతుంది. అది అయిన తర్వాత ఏమంటే రోడ్లు చాలా వరకు రోడ్లు లేవు. రోడ్లకు కూడా సారు మన 109 కోట్లు శాంక్షన్ చేసి 48 వార్డులకు. అందులో భాగం కూడా మాకు కూడా రోడ్లు అవకాశం ఉంది. ఒక 2 మంత్స్ తర్వాత వార్డులో ఉన్న అన్ని రోడ్లు కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో మేము ముందుకెళ్తామని హామీ ఇస్తున్నాము. బెల్లంపల్లిలోని 13వ వార్డ్ కాల్టెక్స్ ఏరియాలో 20 లక్షలతో సరేజ్ డ్రైన్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బెల్లంపల్లిలోని 13వ వార్డు కాల్టెక్స్ ఏరియాలో 20 లక్షలతో సలేజ్ డ్రైన్ నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్లంపల్లిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు. అదేవిధంగా 13వ వార్డు గాంధీనగర్లో 50 లక్షలతో డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం సోమవారం చైర్పర్సన్ శ్వేతా శ్రీధర్, 13వ వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్, మున్సిపల్ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డులో గాంధీనగర్ ఏరియాలోని కనివేని భీమా ఇంటికాంచెల్లి గంగారాంనగర్ వరకు 50 లక్షలతోని డ్రైన్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, గౌరవ చైర్మన్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలా మేము ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని చెప్పి రైతులందరూ నా దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే గారితో మాట్లాడేసి ఈ 50 లక్షల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అలానే కాల్టెక్స్లో కూడా 20 లక్షల వరకు అక్కడ ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టిరు. ఆయన కొంచెం వేరే ప్రోగ్రాం ఉంది రాలేకపోయారు కాబట్టి ఇక్కడ గౌరవ చైర్మన్ గారు, గౌరవ డి గారు, కాంట్రాక్టర్ గారు మేము అందరం కలిసి ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ చేసినాం. దీన్ని త్వరలోనే ఒక 1 మంత్లో అవుతుందా మనకు మార్చి లోపే ఈ డ్రైన్ కంప్లీట్ చేసి ఇక్కడ మనకి ఏదైతే సీసీ రోడ్లు ఇంకేదైతే వర్క్స్ పెండింగ్ ఉన్నాయో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. దాన్ని సంబంధించిన ఆఫీసర్లతో మాట్లాడి, గౌరవ చైర్మన్ గారితో మాట్లాడి అన్ని రోడ్లు కూడా అయ్యే విధంగా ఖచ్చితంగా మన ఏరియాలో ఒక్క రోడ్డు కూడా లేకుండా కంప్లీట్ చేస్తా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారి ఆధ్వర్యంలో ఏదైతే 13వ వార్డులోని మన బండి ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మన గాంధీనగర్ ఏరియాలో, అదేవిధంగా కాల్టెక్స్ ఏరియాలో దరిదాపుగా 50 లక్షలు, అదేవిధంగా అక్కడ 20 లక్షలు అంటే 70 లక్షల రూపాయలు, ఒక వార్డులోనే 70 లక్షల రూపాయలతో ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషకరం. మిగిలిన ఏ వర్క్లు ఉన్నా కూడా అన్నగారి ఆధ్వర్యంలో వార్డు మొత్తం రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి కంప్లీట్ చేస్తాను ఇప్పుడు అన్నగారు చెప్పారు. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలో మొత్తం గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఏదంటే 23 కోట్ల రూపాయలు టీఎఫ్ఐడిసి సహకారంతో, గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో దరిదాపు ప్రతి వార్డులో పెద్ద పెద్ద ఇలాంటి డ్రైనేజ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి తొందరలో ఈ 1 మంత్లో కంప్లీట్ చేసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, వార్డు ప్రజలకు, మా డిఈ గారికి, అదేవిధంగా కాంట్రాక్టర్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. నల్గొండ పట్టణంలోని 38వ వార్డ్ శివరాం నగర్లో జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 5 గంటలకు భోగి మంటల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో, సాంప్రదాయ నృత్యంతో భోగి మంటల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోనే 38వ వార్డు శ్రీరామ్ నగర్లో జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 5 గంటలకు భోగి మంటల కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో, సాంప్రదాయ నృత్యాలతో భోగి మంటల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై శ్రీరామ్ యూత్ సభ్యులు తోగోటి రమేష్ చారి, తేలు సైదులు యాదవ్, భూతరాజు వంశీ, దొంతం లింగారెడ్డి, మందంటి భాస్కర్ రెడ్డి, కిషన్, శంకర్, చంపాల, అనిల్ కుమార్, మర్రి సాయి, మర్రి ఝాన్సీ, కోనేటి అక్షరశ్రీ, పాలారపు రమ్య, వస్తుప్పల స్ఫూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనగా 12 జనవరి 2025 శివరాం నగర్ కాలనీ వాస్తవ్యులు ఇక్కడ ఘనంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో అనేక మంది మహిళలు, సుమారు 100 మంది మహిళలు అనేక రంగురంగుల రంగవల్లులతో ఈ ముగ్గుల పోటీలో ఉన్న ఇక్కడ స్థలాన్నంతా అలంకరించారు.
ఈ ముగ్గుల పోటీలు మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, అట్లాగే ఇక్కడ ఉన్న మహిళల యొక్క కళాత్మకతను ఉట్టిపడేటట్టుగా సంక్రాంతి పండుగ అంతా ఇక్కడే ఉందా అనేటట్టుగా నిర్వహించారు. ఇట్లా ఆడవాళ్ళని, మన స్త్రీలని గౌరవించి పూజించే దేశంగా మన భారతదేశం ప్రపంచానికి బాగా వెలుగెత్తి చాటిన దేశం. అయితే ఇక్కడ ఈ శివరాం నగర్లో కూడా ఇక్కడ ఉన్న అక్కా చెల్లెళ్ళందరూ చాలా ఆనందంగా, ఆహ్లాదంగా వచ్చి ఈ ముగ్గుల పండుగను రంగులతో ఎంతో ఆహ్లాదభరితంగా నిర్వహించుకున్నారు. ఇక్కడ ఈ ముగ్గుల పండుగను నిర్వహించినటువంటి సేవాభారతి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. ఈ సేవాభారతి ఆధ్వర్యంలో తోగోటి రమేష్ గారు, దాని తర్వాత తేలు సైదులు గారు, వంశీ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్న మహిళలందరినీ చాలా ఉత్సాహభరితంగా ఎంకరేజ్ చేసి ఇటువంటి పోటీలని నిర్వహించి స్త్రీలను జాగృతపరచడం, స్త్రీ శక్తిని మెరుగుపరచడంలో వాళ్ళ పాత్రను చాలా బాగా పోషించారు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేసి మహిళా సాధికారతను పెంచాలని, ఇట్లాంటి అనేక సంక్రాంతులు ఈ శివరాం నగర్ ప్రజలందరూ చేసుకోవాలని, అలాగే నల్గొండ పట్టణ ప్రజలకు కూడా సత్య న్యూస్ తరఫున, ఈ శివరాం నగర్ ప్రజల తరఫున, సింధూర హాస్పిటల్ యాజమాన్యం తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ శ్రీనివాసుడి అనేక మంగళాశాసనాలన్నీ మీకు అందరికీ కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ముందుగా పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా సత్య ఛానల్ వారు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు శివరాం నగర్ కాలనీలో సంక్రాంతి శుభాకాంక్షలతో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. సేవా భారతి ఆధ్వర్యంలో దాదాపుగా 70 మంది పైన మహిళలు పాల్గొని ముగ్గులు చాలా చక్కగా వేయడం జరిగింది. ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి మొదటి, రెండవ, మూడవ బహుమతులు కూడా అందజేయడం జరిగింది. సేవా భారతి ఆధ్వర్యంలో తేలు సైదులు, అదేవిధంగా వంశీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా కార్యక్రమం నిర్వహించి వారందరికీ కూడా పార్టిసిపేషన్ చేసిన వారికి కూడా ప్రోత్సాహక బహుమతిని కూడా అందజేయడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం. ముందుగా పట్టణ ప్రజలకు మరియు శివరాం నగర్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ఈరోజు శివరాం నగర్లో చాలా ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీ జరిగింది. సేవా భారత్ ఆధ్వర్యంలో 80 మంది మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరుగుతున్నది, అలాగే ఈ సంవత్సరం కూడా జరిగింది. ఘనంగా సేవా భారత్ ఆధ్వర్యంలో చేసినాము. ఈ కార్యక్రమం సహకరించిన వంశీకి, తోగటి రమేష్ గారికి ధన్యవాదాలు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్మాణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రంగాచారి మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడ్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్మాణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి జంగాచారి మాట్లాడుతూ పురాతన దేవాలయాన్ని పునర్నిర్మాణం జరపడం, నిర్మాణంలో పాల్గొనడం శుభ సూచకమని, అదేవిధంగా దాతలు దేవాలయ పునర్నిర్మాణానికి సహకరించి ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, దేవాలయ పునర్నిర్మాణానికి సహకరిస్తున్న వారందరికీ ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో నిర్మాణం జరుగుతున్న శ్రీ సీతారామస్వామి గర్భగుడి మరియు ఆంజనేయ స్వామి గర్భగుడి ఆలయాలకు ₹1,00,000 విలువ చేసే రాతి దర్వాజాలు నిర్మాణం చేయడానికి సహకరించిన దాతలు ఉగ్గపల్లి వెంకటయ్య, ఉగ్గపల్లి శ్రీను మరియు గడ్డం వెంకటేశ్వర్లు కుటుంబాలకు అర్చన చేసి ఆశీర్వచనం అందించారు. అదేవిధంగా దేవాలయ నిర్మాణానికి అబ్బనబోయిన కృష్ణయ్య, అలుగుబెల్లి అంజిరెడ్డి 10,000 ఆలయ నిర్మాణ కమిటీకి అందించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణ కమిటీ సభ్యులు వంగాల రమణారెడ్డి, ఉగ్గపల్లి వెంకటయ్య, ఉగ్గపల్లి శ్రీను, గడ్డం వెంకటేశ్వర్లు, ఆలయ అర్చకులు జంగాచారి, అబ్బనబోయిన కృష్ణయ్య, అలుగుబెల్లి అంజిరెడ్డి, వంగాల రామరెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురుస్వామి ఉగ్గపల్లి శ్రీనివాసంతో కూడా మాట్లాడదాము. ఇక్కడ ఈ గర్భగుడి ఏర్పాటు చేస్తున్న సందర్భంలో వారు కూడా ఇక్కడ రాతి దర్వాజాలు ఏర్పాటు చేయడంలో వారు కూడా పాత్ర పోషించారు. ఒకసారి గుడి నిర్మాణం జరుగుతున్న సమయంలో వారికి ఏ విధంగా అనిపిస్తుంది, ఇంకే రకమైన అవసరాలని తీర్చే క్రమంలో ముందుకెళ్తున్నారు వారు కూడా తెలుస్తున్నాము. స్వామి నమస్కారం. నమస్కారం స్వామి. మన చిట్టంపాడు గ్రామం
ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నాము. నా పేరు శ్రీను. అయితే మన ఆంజనేయ స్వామి గుడి ఇంతకుముందు పాత గుడి కురుస్తుంటుండగా చాలా వెనకబడుతున్న గుడిని ఈరోజు అందరం గ్రామ ప్రజలు అందరం కలిసి కొంతమంది దాతలు ఇస్తూ ఉంటే ఈ గుడి ఇంతవరకు పని జరుగుతుంది. ఇంకా కొంతమంది స్వాములు ముందుకొచ్చి కొంచెం దాతలు ముందుకు వస్తే గుడి పూర్తి చేసే అవకాశం ఉంది. రేపు మంచిగా అన్నీ చేసిన తర్వాత మనం మా గ్రామ గుడి ప్రతిష్ట చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం దాతలు ముందుకు వస్తే గుడి పూర్తి చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు వంగ రమణారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. ఈ గుడి ఎంతకాలం నుండి ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి పురాతన కాలంలో ఎప్పటి నుండి ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. నమస్కారం సార్. ఇప్పుడు ఈ గుడి ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిండే? చూడబట్టి ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి 100 కావచ్చు 200 సంవత్సరాల క్రితం ఉండొచ్చు, మనకైతే తెలియని విషయం ఇది. మన ఆయన మాట్లాడుతాడు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మాజీ ఉప సర్పంచ్ ఉగ్గపల్లి వెంకటయ్య గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము. గుడి నిర్మాణము పూర్తవుతున్న తరుణంలో వారికి ఏ విధంగా అనిపిస్తుంది, ఇంకేలాంటి సహకారం ఎవరి ద్వారా తెలుసుకుంటున్నారు, ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. గుడి పాత పడుతున్నదని ఒక నిర్ణయం తీసుకున్నాం. గ్రామ ప్రజలందరూ కలిసి సహకారంతో ముందుకెళ్ళాలని, డెవలప్మెంట్ చేయాలని అందరినీ కోరుకుంటూ కొంతమంది దాతలకు కొన్ని వస్తువుల విగ్రహాలు కానీ గడస్తంభాలు కానీ కొంతమంది గొప్ప చెప్పిన డబ్బులు ఇచ్చే దాతలు డబ్బులు ఇస్తూ పని ఇంకా ఉంది. ఎంత తొందరగా పూర్తయితే ఉగ్రాయి పండుగ దీన్ని అంతా మన సంబర్లోనే చేసుకుందామని ఆలోచనలో ఉన్నాం. అందరు ఎంత ముందు వచ్చి దాతలు సహకరిస్తే అంత మంచిగా పని జరుగుతుందని కోరుకుంటున్నాం. అందరూ కూడా రావాలి. ఇప్పుడు మనం చూసాము ఈ గుడి నిర్మాణంలో నిర్మాణ కమిటీ ప్రముఖ పాత్ర పోషించి వాళ్ళు ఇక్కడ స్వచ్ఛందంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గుడి నిర్మాణాన్ని మాత్రం ఎక్కడ కూడా ఆపట్లేదు. ఎలాంటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా గుడి నిర్మాణం పూర్తి చేయడానికే కంకణం కట్టుకున్నామని వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ భోగి రోజు ఇక్కడ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడము, అదేవిధంగా సింధూరంతో ప్రత్యేక అభిషేకం చేయడం కూడా జరిగింది. ఇంకా కూడా ముందుకెళ్ళి గుడి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని మనం కూడా సత్యన్యూస్ ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 46వ వార్డులో టీఆర్ఎస్ నాయకులు ఆంగోత్ బావ్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం భోగిమంటల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి భోగిమంటలను ప్రారంభించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కోలాటమాడారు. అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 46వ వార్డులో టీఆర్ఎస్ నాయకులు ఆమ్గొత్తు బావ్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం భోగిమంటల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి భోగిమంటలను ప్రారంభించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కోలాటం ఆడారు. అనంతరం మహిళలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా 7వ వార్డులో నాయుడు యూత్ ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా భోగి మంటలు వేయడంతో పాటు పులగం నైవేద్యం వండి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు ఎంతో వేడుకగా జరుపుకుంటున్నామని, భోగి పండుగ నాడు పులగం, సంక్రాంతి నాడు పులిహోర పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రావుల వెంకటేష్ నాయుడు, ఆర్వి, సంగు జాన్స్ బాబు, రావుల శంకర్, మారేపల్లి నరేష్, మారేపల్లి ప్రశాంత్, సంగు శ్రీను, మారేపల్లి అనిల్ కుమార్, సంగు శైలేందర్, అంగిరేకుల సోమయ్య పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు పొంగల్ భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు బావ్ సింగ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనందరి ప్రియతమ నాయకులు, మీ అందరి ఆశీర్వాదంతో 3వసారి శాసనసభ్యునిగా గెలిచినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు జగదీష్ రెడ్డి గారు, అలాగే చంద్రశేఖర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి నిమ్మల శ్రీనివాస్ గారు, వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు, ఈ వార్డు ప్రజలు అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనందరికీ శుభం జరగాలని కొత్త తెలుగు సంవత్సరాల్లో
జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు 10 సంవత్సరాలు మంత్రిగా మరి 40 ఏళ్ళు చేయనటువంటి అభివృద్ధి చేసి చూపించినటువంటి నాయకుడు మన ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారు. అన్ని కార్యక్రమాలు, రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, ఈ సద్దల చెరువు నిర్మాణం కానీ, పెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, ఇది ఉంది గది లేదనకుండా మొత్తం ఇంకా 40 ఏళ్ళు జరగాల్సిన అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు మన జగదీశ్వర్ రెడ్డి గారు. అందరు సపోర్ట్ ద్వారా వారిని అభినందించి వచ్చిన వాళ్ళందరికీ కూడా నల్గొండ పట్టణంలో గల పద్మానగర్ కాలనీలో ముగ్గుల పోటీ నిర్వహించారు. మిర్యాల కమలమ్మ వెంకటేశం గవర్నమెంట్ స్కూల్ దగ్గర 35వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుట్ట వెంకన్న ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దీనిలో కాలనీవాసులు పుట్ట వెంకన్నని షాల్వా కప్పి అభినందించారు. ముగ్గుల పోటీలో మొదటి బహుమతి 27 నెంబర్ ఆర్ సంధ్య గారు. ఎక్కడ కావాలి? థర్డ్ బహుమతి వెంకన్న గారు. ధన్యవాదాలు. అంతే చూడాలి. ఈరోజు 35వ వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగినది. అత్యధికంగా మహిళా సోదరిమణులు 55 మంది పాల్గొని మంచి ఉత్సాహంతో ముగ్గులు నిర్వహించడం జరిగినది. గత 2 సంవత్సరాల నుంచి సంక్రాంతి నిర్వహిస్తూ దాంట్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు మిర్యాల కమలమ్మ వెంకటేశం స్కూల్ దగ్గర నిర్వహించడం జరిగినది. మా యొక్క 35వ వార్డు సభ్యులు, మా యొక్క టీము అందరూ పనిచేసి ఇంత ఘనంగా నిర్వహించినందుకు మా యొక్క వార్డు ప్రజలకు, నా ఎమ్మటి నడిచే ఫ్రెండ్స్కు, ఈ వార్డు ప్రజలందరికీ, మహిళా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంక్రాంతికి శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ వచ్చిన మహిళలందరికీ, ముగ్గులు వేసిన వాళ్ళందరికీ పుట్ట వెంకన్న ఆధ్వర్యంలో జరిగినట్టు ప్రతి సంవత్సరం వాళ్ళు పండుగలాగా చేస్తుంటారు. పుట్ట వెంకన్న గారికి ధన్యవాదాలు. మరి ప్రైజులు కూడా అందరికీ ఇవ్వబోతున్నారు. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పుట్ట వెంకన్న గారికి ధన్యవాదాలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో శుక్రవారం నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 16వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారిని ఉదయం, సాయంత్రం వివిధ అలంకార సేవల్లో ప్రధాన ఆలయాల్లో స్వామివారిని ఊరేగిస్తున్నారు. సోమవారం 4వ రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా వెన్న కృష్ణుడు అలంకరణలో దర్శనమిచ్చి లక్ష్మీ నారసింహుడు అలంకార సేవపై ప్రధాన ఆలయంలో మాడవీధుల్లో ఊరేగింపచేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో శుక్రవారం నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 16వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. అధ్యయనోత్సవాలలో భాగంగా స్వామివారిని ఉదయం, సాయంత్రం వివిధ అలంకార సేవలో ప్రధాన ఆలయంలో స్వామివారిని ఊరేగిస్తారు. సోమవారం 4వ రోజు అధ్యయనోత్సవాలలో భాగంగా వెన్నకృష్ణుడు అలంకారంలో దర్శనమియనున్నారు. లక్ష్మీ నరసింహుడు అలంకార సేవపై ప్రధాన ఆలయంలో మాడవీధులలో విహరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు వేద పారాయణాలతో స్వామివారిని అధ్యయనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అధ్యయనోత్సవాల సందర్భంగా ఈ నెల 16వ తేదీ వరకు ఆలయంలో జరిగే హోమము, మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు రద్దు చేశారు. ఆలయ అధికారులు, ఈవో భాస్కరరావు, స్థానికులు పాల్గొన్నారు.
పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని ఇన్స్పైర్ రాయల్ ప్రతిభ అవార్డు 2024 పురస్కారాల కార్యక్రమం మైసూరులోని కింగ్స్ కోర్టులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రపంచ శాంతిదూత అమెరికన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ మధు కిషన్ పాల్గొని మాట్లాడారు. పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని ఇన్స్పైరర్ రాయల్ ప్రతిభ అవార్డు 2024 పురస్కారాల కార్యక్రమం మైసూరులోని కింగ్ కోర్టులో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రపంచ శాంతిదూత అమెరికన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ మధు కిషన్ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. రాజకీయ నేతగా సామాజికవేత్తగా బలహీన వర్గాలకు చేస్తున్న సేవల్ని గుర్తించి జాతీయ పురస్కారాన్నిచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ ప్రోతిమా, సౌత్ ఇండియన్ పీస్ అంబాసిడర్ డాక్టర్ అద్దంకి రాజామోనా, కన్నడ సాహితీవేత్తలు, కన్నడ రాజకీయ నేతలు పాల్గొన్నారు. Dr. Y. Vijay Sai Kumar, President Sai Trust, Anantapur AP. Mr. Vijay Sai Kumar is not there? నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలో నిరంతరం అహర్నిశలు శ్రమిస్తూ పట్టణ పరిశుభ్రత కొరకు తమ వంతు సేవలు అందిస్తున్న మున్సిపల్ మహిళా సిబ్బందికి సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం చీరల పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి ప్రియ శిష్యులు వీరాభిమాని కాంగ్రెస్ యువ నాయకులు తరి నాగయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలో నిరంతరం అహర్నిశలు శ్రమిస్తూ పట్టణ పరిశుభ్రత కొరకు తమ వంతు సేవలు అందిస్తున్న మున్సిపల్ మహిళా సిబ్బందికి సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం చీరలు పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రియ శిష్యులు వీరాభిమాని కాంగ్రెస్ యువ నాయకులు తరి నాగయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్గిరెడ్డి లింగారెడ్డి పాల్గొని చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాలియా మున్సిపాలిటీ పట్టణ పరిశుభ్రత కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులకు ఎంత చేసినా తక్కువే అన్నారు. అనంతరం లింగారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రియ శిష్యులు ఇంతటి సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థానంలోకి ఎదిగి మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను అనగా నాగయ్య అనగా కొత్త సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షల సందర్భంగా మన ఆలియా పట్టణ మున్సిపాలిటీలో సిబ్బంది అక్కా చెల్లెళ్ళు పనిచేస్తున్న వారు
నా బర్త్డే సందర్భంగా ఒక అక్క అడిగింది మాకు ఏదైనా సాయం చేయమని అంటే, అక్క నేను సంక్రాంతికి మీకు తల ఒక చీర ఇస్తా అని చెప్పి పెడతా అని చెప్పేసి కూడా నేను మాట్లాడడం జరిగింది. అన్న ప్రకారం ఆ అక్కలకు ఈ రోజున మన ఆలయ పట్టణాలు శుభ్రం చేస్తున్న వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెట్టాలి. వాళ్ళు లేకపోతే ఈ ఆలయ సెంటర్లో యాడదేడ జామ్ అయిపోయే చెత్త అనేది వాళ్ళు లేచి కన్న కష్టం చేస్తున్నారు. వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా మన స్థానిక ఎమ్మెల్యే గారిని జేవీరారెడ్డి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అలాగే మన మార్కెట్ చైర్మన్ తుమ్మల శేఖర్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మున్సిపాలిటీ సిబ్బంది గారికి మనం తక్షణం సాయం చేయాలని చెప్పేసి కూడా నేను ఈ రోజున ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. పట్టణంలో పరిశుభ్రత అనేది శుభ్రంగా చేస్తారు కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా నీట్గా చేస్తున్న వాళ్ళకి చేతులెత్తి మొక్కలని కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించిండు. నేను రేపు ఉగాది నాడు నేను కూడా పంపిణీ చేస్తానని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా మన ఆలయ పట్టణ వీళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే కాయ కష్టం చేస్తారు కాబట్టి మున్సిపల్ సిబ్బందికి ఏ సమస్య ఉన్నా నా వంతు సాయం నేను చేస్తానని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రియ శిష్యుడిగా మాట ఇస్తున్నానని చెప్పేసి కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. స్టార్ట్ చెప్పు. ఆలయ మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగతా మున్సిపాలిటీ వర్కర్స్కి అందరికీ కూడా వీటితో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నాగయ్య అని ఈయన రేపు సీఎం గారి పిఏగా వెళ్ళిపోతున్నాడు. మన రేవంత్ రెడ్డి దగ్గర పిఏగా వెళ్ళిపోతున్నాడు. ఈయన రేవంత్ రెడ్డి మీకు పరిచయం లేదో, రేవంత్ రెడ్డి ఈ నాగయ్య ఇద్దరు జైల్లో ఉన్నారు ఒకప్పుడు. ఉన్నప్పుడు ఇద్దరికి పరిచయం అయితే ఈయనకు శిక్షకాలం రేవంత్ రెడ్డి ఏమో బయటకు వచ్చేసిండు. ఈయన ఆ జైల్లోనే మగ్గుతుంటే సీఎం అయిన తర్వాత నా శిష్యుడు జైల్లో నాతో పాటు ఉన్నాడు కదా, అందుకని ఇతనికి క్షమాభిక్ష పెట్టి జైలు నుంచి విడుదల చేయించి అక్కడ ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి వంటలు చేయటం, ఆయన ఆరోగ్యం చూసుకోవటం, ఏదైనా టాబ్లెట్లు గోళీలు వేయటం టయానికి ఈ విధంగా చేసేదన్నమాట. అందుకని ఆ సీఎం గారు ఇతని మీద ప్రేమ కలిగి నువ్వు నా దగ్గరికి వచ్చి ఉండు అని చెప్పంటే ఈ 16వ తారీఖు లేకపోతే 20వ తారీఖు లోపల ఇప్పుడే పోయేది ఉండే సంక్రాంతి పండగకి. కానీ సంక్రాంతి పండగకు సీఎం గారు వేరే అమెరికా టూర్ ఉన్నది, అటు పోతుండే కాబట్టి వచ్చిన తర్వాత ఈ నాగయ్యని ఆయన సీఎం పేజీలో పెట్టుకుంటాడు. మీకేమైనా సమస్యలు ఉంటే మున్సిపాలిటీ పరిధిలో అన్ని పనులు కూడా నిమిషాల మీద చేసేటువంటి వ్యక్తి. సంక్రాంతి పండుగ సందర్భంగా చలి పెరిగిన కారణంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో సోమవారం వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద భాస్కర క్లబ్ చార్లెట్ ప్రెసిడెంట్ ఏచూరి భాగ్యలక్ష్మి మురహరి దంపతులు కోడలి హిమబిందు రాఘవేంద్ర కుమార్ పుట్టినరోజు సందర్భంగా కిష్టాపురం వాస్తవ్యులు మంచాల భిక్షమయ్య జ్ఞాపకార్థం వారి భార్య చిన్నమ్మాయి వారి కుమారులు సైదయ్య, నాగయ్య, కనకయ్య సుమారు 350 మందికి అల్పాహార వితరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చలి పెరిగిన కారణంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో సోమవారం వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద భాస్కర క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ ఏచూరి భాగ్యలక్ష్మి మురహరి దంపతుల కోడలు హిమబిందు రాఘవేంద్ర కుమార్ పుట్టినరోజు సందర్భంగా కిష్టాపురం వాస్తవ్యులు మంచాల భిక్షమయ్య జ్ఞాపకార్థం వారి భార్య చిన్నమ్మాయి వారి కుమారులు సైదయ్య, నాగయ్య, కనకయ్యలు సుమారు 350 మందికి అల్పాహార వితరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మిర్యాలగూడ ప్రెసిడెంట్ యనగండ్ల లింగయ్య, ట్రెజరర్ బిఎం నాయుడు, లయన్స్ క్లబ్ ఆఫ్ భాస్కర మిర్యాలగూడ చార్టెడ్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు, భాస్కర క్లబ్ ప్రెసిడెంట్ రామ్రెడ్డి, సెక్రటరీ బిక్కుమల్ల ఆనంద్, దివ్యాంగ క్లబ్ ప్రెసిడెంట్ సింగు రాంబాబు, సెక్రటరీ గట్టు వెంకటేశ్వర్లు, తరుణ, క్లబ్ సెక్రటరీ సామ శ్రీనివాస్, లయన్ లీడర్ మిట్టపల్లి విజయభాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
టైంకి వచ్చి ఇక్కడికి ఇచ్చేసినటువంటి లైన్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. రైల్వేస్ అందరికీ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ రైతు కూలీల అడ్డ మీద దరిదాపులా ఒక 300 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు మంచాల భిక్షమయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఇక్కడ దాతృత్వం వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మెయిన్ క్లబ్ ద్వారా వారికి మంచాల భిక్షమయ్య కుమారులకి చాలా అస్థాయిలో భోగభాగం కలగాలని, అట్లే భిక్షమయ్య గారి ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతి కలగాలని కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్. థ్యాంక్ యూ. మిర్యాలగూడ పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు భవన నిర్మాణ కార్మికుల అడ్డా దగ్గర మరి దరిదాపుగా 300 నుంచి 400 మందికి ఉదయం పూట అల్పాహారం అందించడం నిజంగా మా అదృష్టంగా భావించుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి ఎంతో శ్రమించి మరి చేయడం అనేది లైన్ లీడర్కే తగు. ఇది దరిదాపుగా మరి 15 మంది లైన్ లీడర్స్ వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం. మరి ఈరోజు డోనరు మంచాల భిక్షమయ్య గారు, వారి కుటుంబం గురించి చెప్పాలంటే ఎంతో చెప్పాలి. 1993లో వారి కుటుంబంలో నేను ఒక వ్యక్తిగా నేను జీవనం సాగించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వారి ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా, ఒక కొడుకులాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక అన్నలాగా మెదడం జరిగింది. కృష్ణాపురంలో మంచాల భిక్షమయ్య గారు అంటే ఎంతో పేరు. వారి పిల్లలు కూడా తండ్రి దగ్గర తనయులు మంచాల సైదయ్య గారు, మంచాల నాగయ్య గారు, మంచాల కనకయ్య గారు, వారి కుటుంబం ఎంతో అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి మరి ఈరోజు 400 మందికి పుట్టు పెట్టమంటే నిజంగా ఆ భగవంతుడు వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కల్పించాలి. అదేవిధంగా మరి అమ్మ భాగ్యలక్ష్మి మురహరి గారి కోడలు పుట్టినరోజు కూడా మరి ఈరోజు చేసుకోవడం సంతోషం. అమ్మ మీకు కూడా భగవంతుడు సలహా చూడాలి. ఏదేమైనా కానీ మనము మానవ జన్మ అనేది ఒకసారి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో రకంగా సేవలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా ఇలాగ కోరుకుంటూ లాంగ్ లీవ్ లైనిజం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.